Hey hi friends, welcome to my channel. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 1 6/6/2025 షిఫ్ట్ 1 పేపర్ సాల్వ్ చేద్దాము. ప్రీవియస్ షిఫ్ట్ క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ సాల్వ్ చేశాను. ఎవరైనా ఇంకా వీడియో చూడకోకుంటే వెళ్ళి నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఈరోజు మనం 6/6/2025 షిఫ్ట్ 1 పేపర్ సాల్వ్ చేస్తాము. క్వశ్చన్ వచ్చేసి విచ్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది అని అడుగుతున్నాడు. మనకు వచ్చేసి ఇక్కడ 901, 900, 897, 892, 885 డిఫరెన్స్ ఇద్దాం. ఇక్కడ వచ్చేసి 1 ఉంది, ఇక్కడ వచ్చేసి 3, ఇక్కడ వచ్చేసి 5, ఇక్కడ వచ్చేసి 7, ఇక్కడ వచ్చేసి 9 ఉంటుంది. 9 ఉంటే లాస్ట్లో 4 ఉంటుంది. 4 అనేది ఆప్షన్ ఏది? నో కాదు, 6 ఉంటుంది. ఓకే, లాస్ట్లో 876 అవుతుంది. ఓకే చూద్దాం. 876 + 9 15, 8, 885, 885. ఓకే 876 ఆన్సర్ వచ్చేసి మనకి డిఫరెన్సెస్ వచ్చి ఇది 13579. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి డ్రీమ్ DREAM డ్రీమ్ని ZNAWIగా రాశాడు. అలాగే డ్యాన్స్ DANCE ZWJYAగా రాశాడు. జెడ్ నుంచి వెనక్కి పోదాం. ZABCD అంటే 3 లెటర్స్ ఉన్నాయి. MNOPQR ఇక్కడ 3, ABCDE ఇక్కడ 3. ఓకే, ఇక్కడ చూద్దాం. మనకి ఏమి ఇచ్చారు? డౌట్ BT కదా. ఇక్కడ చూద్దాం. మనకు ఆప్షన్ స్టార్టింగ్లో అంతా జెడ్ ఉంది. ఓకే జెడ్. ఓకే క్యూకి 3 లెటర్స్ ముందర కే. ఓకే కే కూడా ఉంది. DOU కదా. యూకి 3 లెటర్స్ ముందర అంటే మనకేమవుతుంది? Q VW XYZ DOU యూ ముందర కదా. PQRSTU PQ వస్తే సరిపోతుంది. QRSTU 3 లెటర్స్ ఉంటాయి, ఎక్కువ వస్తాయి. ZKQ. ఓకే ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఉంది. ఓకే డిఫరెన్స్ వచ్చేసి 3 లెటర్స్ మాత్రమే. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ వెండర్ బాట్ లెమన్స్ అట్ 7. ఓకే ఒక వెండర్ వచ్చేసి బాట్ చేసినాడు అంటే కొన్నాడు లెమన్స్. 7 లెమన్స్ వచ్చేసి 1 రూపీకి కొన్నాడు. అలాగే 1 రూపీకే కానీ ఎన్ని లెమన్స్ అమ్మినాడో తెలియదు, కానీ 40% గెయిన్ వచ్చింది దానికి. దీనికి వచ్చేసి మనకు ఫార్ములా ఉంది. ఆర్టికల్స్ ఓకే కాదు అమౌంట్. ఫస్ట్ అమౌంట్ బై పర్సంటేజ్ ఇంటూ ఇక్కడ వచ్చేసి మనకి ఆర్టికల్స్ అంటే ఆర్టికల్స్ అంటే మన ఎన్ని కొన్నా లెమన్స్ అయితే లెమన్స్, యాపిల్స్ అయితే యాపిల్స్. సేమ్ అలాగే ఇక్కడ ఎంత మనం అమౌంట్ ఎంత మనకి ఫస్ట్ దాంట్లో బై చేసేది 1 రూపీకి. పర్సంటేజ్ ఎంత ఏం తెలియదు కాబట్టి 100% బై చేసినాడు కాబట్టి. ఇక్కడ వచ్చేసి మనకి లెమన్స్ ఎన్ని? 7. ఓకే అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనకి 1 రూపీకే కానీ 140% గెయిన్. ఓకే పర్సంటేజ్ వచ్చేసి 140%. ఇది తెలియదు మనకి, ఇదే కనుక్కోమన్నాడు. క్రాస్ మల్టిప్లికేషన్ ఇక్కడ ఏమవుతుంది? 0 పర్సెంట్ క్యాన్సిల్, 0 క్యాన్సిల్. 7 1 జా, 7 2 జా, 2 1 జా, 2 5 జా. X వచ్చేసి 5. ఓకే ఆన్సర్ వచ్చేసి మనకి 5. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అమౌంట్ బై పర్సంటేజ్ ఇంటూ ఆర్టికల్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ ఎంపీ ఇచ్చాడు. ఎంత? 3,100. ఎంపీ వచ్చేసి 25% అబోవ్ కాస్ట్ ప్రైస్ కంటే. ఓకే 25% అబోవ్. సేల్ చేసినప్పుడు డిస్కౌంట్ ఎంత? 12%. ఇలా కనుక్కున్నప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కున్నాడు. దీనికి ఒక ఫార్ములా ఉంది మనకి. ఎంపీ బై సిపి 100 ప్లస్ పర్సంటేజ్ 100 మైనస్ డిస్కౌంట్. సిపి ఎంత మనకి? సిపి ఎంత? 100 అనుకుంటాను. దీనికంటే ఇది ఎంత ఎక్కువ ఉంది? 125% కదా. 125. ఇక్కడ 100 ప్రాఫిట్ ఎంత తెలియదు, ప్రాఫిట్ కదా కనుక్కోమనేది. 100 మైనస్ డిస్కౌంట్ ఎంత ఇచ్చినాడు? 12. 100 12 పోతే 88. ఓకే ఇక్కడ ఈ 88 ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ ఎంత అంటే 125 ఇంటూ 88 బై 100 ఇంటూ 100 ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ పి అవుతుంది. ఇక్కడ ఏమైనా అవుతుందా? 5తో 5 25 5 జా 25 4 జా 4 22 జా 5 2 జా 11 10 అవుతుంది. 10%. ఓకే 100 కంటే ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంది? 10%. అది 10% ప్రాఫిట్ అన్నట్లు. ఓకే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎంపీ బై సిపి ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ పి బై 100 మైనస్ డి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఒక నెంబర్స్ సింబల్స్ సంబంధించిన ఇక్కడ ఏమన్నాడు? హౌ మెనీ సచ్ సింబల్స్ కనుక్కోమంటున్నాడు. ఓకే సింబల్స్ ఎలా ఉండాలా? ఇమీడియట్లీ ప్రిసీడింగ్ అంటే ముందర ఏముండాలా? సింబల్ ఉండాలా. అలాగే ఇమీడియట్లీ ఫాలోడ్ అంటే తర్వాత, ప్రిసీడ్ అంటే ముందర, ఫాలోడ్ అంటే నెంబర్ ఉండాలా. ఓకే సింబల్ నెంబర్ ఉండాలా. సింబల్ నెంబర్ ఫస్ట్ సింబల్ నెంబర్ 7 ఒకటి ఉంది. సింబల్ నెంబర్
సింబల్ నెంబర్ లేదు, 2 మాత్రం అండి, కాబట్టి ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఓకే ఫ్లోర్కి సంబంధించిన ఇది. ఫస్ట్ లోయెస్ట్ ఫ్లోర్ వచ్చేసి 1 2 3 4 5 6. ఓకే, మనకేమన్నాడు ఎఫ్ లీవ్స్ ఆన్ ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్ బట్ నాట్ 6 కాకూడదు ఈవెన్ నెంబర్ 4లో, అంటే 4లో అన్న అవుతాడు 2లో అయినా అవుతాడు, ఎవరు ఎఫ్. ఓకే, తర్వాత ఏమన్నాడు ది సమ్ ఆఫ్ ది ఫ్లోర్స్ డి అండ్ ఎఫ్, డికి ఎఫ్కి కలిపితే ఎంత 7 రావాలా, అంటే డి 4 అనుకుంటే ఎఫ్ 4 అనుకుంటే ఇది 3 అవుతుంది. ఒకవేళ 2 అనుకుంటే 5 + 2 కదా. ఓకే, బి లీవ్స్ ఇమీడియట్లీ అబోవ్ ఏ, బి లీవ్స్ ఇమీడియట్లీ అబోవ్ ఏ పైన బి ఉండాలా. తర్వాత సమ్ ఆఫ్ ది ఫ్లోర్స్ ఎఫ్ ప్లస్ సి కలిపితే 3 రావాలా. ఒకవేళ ఎఫ్ 4 అనుకుంటే మనకి 3 రాదు కదా, కాబట్టి ఎఫ్ అనేది 2 అవుతుంది, 2 + 1 కదా, అంటే ఎఫ్ తెలుసు మనకి వాల్యూ, ఎఫ్ 2లో ఉంటాడు. తర్వాత C1, తర్వాత ఎఫ్ ఇక్కడ 2 అయిపోతే డి ఏమవుతుంది 5లో డి. తర్వాత మనకేమన్నాడు బి తర్వాత ఏ రావాలా, ఇక్కడ బి పెడితే ఏ వస్తుందో రాదు, అంటే 7 మాత్రం వస్తుంది, బిఏ. నెక్స్ట్ ఒకటి ఏమి మిగిలిపోయింది ABCDE ఉంది కదా, ఈ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. తర్వాత ఏమన్నాడు హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ బీకి ఎఫ్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు, ఒకరు మాత్రమే ఉన్నారు. ఓకే, 1 కదా ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ది యావరేజ్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు, ఎంత 40. ఓకే, ఇక్కడ ఏమన్నాడు ఓకే ఇది సమయం ఏమవుతుంది 400 అవుతుంది. ఓకే, తర్వాత ఏమన్నాడు లెటర్ ఈ అబ్జర్వ్ వాజ్ మిస్రీడ్ యాజ్ 33 బదులుగా 50 క్యాలిక్యులేట్ చేశాడు. ఓకే, 33 బదులుగా 50 అనేది మిస్రీడ్ యాజ్ 33 ఇన్ ప్లేస్ ఆఫ్ 50 ప్లేస్లో 33 క్యాలిక్యులేట్ చేశాడు. అంటే మామూలుగా అతను తీసుకోవాల్సినది 50 తీసుకోవాలి, 33నే తీసుకున్నాడు, అంటే ఎంత తక్కువ తీసుకున్నాడు కదా, కాబట్టి మనకి +33 - 50. ఓకే, 433 కాదు. ఓకే, ఇట్లా కాదు, మనకు ఒరిజినల్ నెంబర్ ప్లస్ 50 తీసుకోవాల్సినది 30 తీసుకున్నాడు, 33 తీసుకున్నాడు. ఓకే, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఒరిజినల్ నెంబర్ మైనస్ డూప్లికేట్ నెంబర్ మనం తీసుకునే నెంబర్. ఓకే, 50 - 33 10లో 3 పోతే 7, 4లో 3 పోతే 17, 417 బై ఎంత 10 అబ్జర్వేషన్స్ అంటే 41.7. ఆన్సర్ వచ్చేసి 41.7. ఇక్కడ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, మిస్రీడ్ యాజ్ అనేది ఇది అనేది రాంగ్ నెంబర్, ఇన్ ప్లేస్ ఆఫ్ తర్వాత వచ్చేది కరెక్ట్ నెంబర్. ఓకే, ఇది రాంగ్ నెంబర్, ఇది కరెక్ట్ నెంబర్ ఒరిజినల్ నెంబర్, కాబట్టి ఒరిజినల్ నెంబర్ మైనస్ రాంగ్ నెంబర్ చేస్తే మనకి డిఫరెన్స్ వస్తుంది. ఈ డిఫరెన్స్ దీనికి సమ్ చేయాల మనకు వచ్చిన సమ్కి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విశాల్ కవర్స్ 184 కిలోమీటర్స్ 48 అవర్స్ అగైనెస్ట్ స్ట్రీమ్ అంటే అప్ స్ట్రీమ్, అలాంగ్ విత్ స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్. ఓకే, అగైనెస్ట్ ది ఓకే స్ట్రీమ్ 48 అవర్స్ పట్టింది, అది డౌన్, ఇది అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్, డౌన్ స్పీడ్ యొక్క అవర్స్ వస్తుంది, ఎంత 12 అవర్స్ వస్తుంది. ఇప్పుడు ఏమనుకున్నాడు ఫైండ్ ది స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్. ఓకే, స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అంటే స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ కావాలంటే మనకి డౌన్వర్డ్ స్పీడ్ యొక్క దాన్ని అప్వర్డ్ స్పీడ్ యొక్క బై 2 చేస్తే మనకు వస్తుంది. ఇప్పుడు రెండింటి కావాలి కదా, కాబట్టి 184/48 చేయండి. 48 ఎంత పోతుంది 3 ఎంబులు 24, 4 12 13 14, 12 4 4 16, 4 6 24, 4 3 12, 4 4 3 4 12, 3తో పోదు 12/46, 2తో 2 12, 2 4 2 3 6, 6తో 23/6 వస్తుంది ఇట. ఓకే, ఇది అగైనెస్ట్ ది స్ట్రీమ్ అంటే అప్వర్డ్, తర్వాత డౌన్వర్డ్ 184/12 చేస్తే మనకి 4 12, 4 12, 4 16, 4 24, తర్వాత 3తో 3 3 పోదు, కాబట్టి ఇది 46/3. ఇది డౌన్వర్డ్, ఇది డౌన్వర్డ్ స్పీడ్, ఇది అప్వర్డ్ స్పీడ్, ఈ డిఫరెన్స్ చేద్దాన్ని 46/3 మైనస్ 23/6/2 చేస్తే మనకి దీనికి ఎల్సిఎం 6 అవుతుంది. దీనికి ఎల్సిఎం ఏమవుతుంది 6 అవుతుంది. ఇక్కడ 46 × 2 2 12, 2 92, 92లో నుంచి 23/2 కిందికి తీసుకొస్తే 2 అవుతుంది. మనకి 92లో 23 పోతే ఎంత 12, 9, 8 2 పోతే 6, 69, 69/12, 12 69, 12 5 60, 5.9, 0, 12 96,
12 నెంబర్లు 96 5.8 మంత్రాలు వస్తుంది అంటే కాబట్టి ఇదే ఆన్సర్ మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇన్ ఏ సర్టెన్ కోడ్ మ్యూట్ అనేది 3517 ఇయర్స్ 2458 ఈ ఇక్కడ ఉంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ దీంట్లో కామన్ ఉండేది ఏది? 3 ఉందా? లేదు. 5 ఉందా? లేదు. 1 ఉందా? లేదు. 1 ఉంది, లేదు. 7 ఉందా? లేదు. 7 కూడా లేదు. 2458 245 5 కామన్ ఉంది కదా, 5 కాబట్టి ఈ వచ్చేసి 5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 1 ఈజ్ యాడెడ్ టు ఆడ్ డిజిట్కి ఏం చేసినాడు? +1 చేయాల. తర్వాత ఈవెన్ డిజిట్కి -2 అదే సబ్స్ట్రాక్ట్ చేయాల. మనకు ఒక నెంబర్ ఇచ్చాడు 1 4 3 7 5 8 6 డిఫరెన్స్ బిట్వీన్ ది హైయెస్ట్ నెంబర్ అండ్ లోయెస్ట్ నెంబర్. ఓకే, హైయెస్ట్ నెంబర్ లోయెస్ట్ నెంబర్ ఫామ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఆడ్ డిజిట్స్ ఏవి? 1 అంటే 2, ఇది 1 4, ఇది 8, ఇది 6, ఇది 7, ఇది ఏమని చెప్పాడు? 6. ఇక్కడ 2 న్యూ ఫామ్ దాంట్లో హైయెస్ట్ నెంబర్ ఎంత? 8, తర్వాత లోయెస్ట్ నెంబర్ 2 చేస్తే 6 ఆన్సర్ వచ్చేసి 6. ఓకే, ఇక్కడ చూసుకోవాలా మనకి న్యూలీ ఫామ్ అయిన దాంట్లో మనకి డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ ఎ లార్జెస్ట్ సర్క్యులర్ కోన్ దట్ క్యాన్ బి కట్ అవుట్ ఫ్రమ్ ఏ క్యూబ్ విత్ అన్ ఎడ్జ్ 8 సెంటీమీటర్స్. ఓకే, ఒక క్యూబ్ ఉంది. ఒక క్యూబ్ ఎడ్జ్ ఎంత మనకి? 8 సెంటీమీటర్స్. అందులో నుంచి ఇది క్యూబ్, ఇది ఎడ్జ్, అన్ని సైడ్స్ మనకి 8 సెంటీమీటర్స్ అని ఉంటాయి. ఇదేమన్నాడు మనకి? ఒక కోన్ని కట్ చేశారు, లార్జెస్ట్ కోన్ అంటే ఇక్కడ నుంచి కట్ చేసినాడు అనుకుందాం. టాప్కి కట్ చేసినప్పుడు కింద బేస్ ఉంది కదా మనకి, ఇది డయామీటర్ అవుతుంది. ఇందులో రేడియస్, ఇది డయామీటర్ అంటే ఇది కూడా డయామీటర్ అవుతుంది. అంటే డయామీటర్ వచ్చేసి 8 అవుతుంది, రేడియస్ వచ్చేసి 8/2 అంటే 4. ఓకే, తర్వాత వచ్చేసి మనకి వాల్యూమ్ ఆఫ్ లార్జెస్ట్ సర్క్యులర్ కోన్ వచ్చేసి వాల్యూమ్ ఏమవుతుంది? 5r²h. ఓకే, హైట్ ఏమవుతుంది? హైట్ వచ్చేసి దీని హైటే కాబట్టి 8, హైట్ వచ్చేసి 8, రేడియస్ వచ్చేసి 4. ఇది మాత్రం బాగా ఇది కనుక్కుంటే మనకు సరిపోతుంది. 22/7 ఇంటూ r ఎంత? 4 × 4 ఇంటూ h అంటే 8. ఇక్కడ ఏమైంది? ఏమైనా క్యాలిక్యులేట్ అయితే కావు. 7 3 21 అనే దాంట్లో 21 ఉంది. ఓకే, ఇక్కడ ఏమంతా? 22 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 8. లాస్ట్ డిజిట్ చూడండి, 4 2 8, 8 32, 2 8 2 16 అంటే 6 రావాలా. ఓకే, ఈ లాస్ట్ 1 డిజిట్ని దీంతో ఇంటూ ప్లస్ దీంతో చేస్తే మనకు 6 రావాలా. 4 ఇంటూ 1 ఎంత? 4 + 2 6. ఓకే, ఇక్కడ వచ్చింది. ఇక్కడ 8 + 2 ఎంత? 8 + 2 10 అంటే 0 వస్తుంది. 7 + 2 9, 6 + 2 ఎంత? 8. ఏది ఆన్సర్ వస్తుంది? ఇది మాత్రం కరెక్ట్ వస్తుంది కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సెలెక్ట్ ది నెంబర్ అమాంగ్ ది గివెన్ ఆప్షన్స్ దట్ క్యాన్ రిప్లేస్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది ఫాలోయింగ్ సిరీస్. ఇక్కడ ఎంత? 215 215 187. ఇక్కడ ఎంత? ఓకే, ఫస్ట్ లాస్ట్ నుంచి చూద్దాం. 95 115 115కి 95కి 0, 11లో 9 పోతే 20. తర్వాత 137 115 7లో 5 పోతే 2, 3లో 1 పోతే 2 22. ఓకే, 161 137 ఇక్కడ 11 7 4 ఇక్కడ 4 5 5 3 2 20 24 పెరుగుతా అవుతుంది. ఇక్కడ 20 24 20 22 24 అంటే ఇక్కడ తగ్గించుకుంటూ రావాలి. 24 22 20 అంటే 18 రావాలా. 95 18 తీసేస్తే 7, ఇక్కడ 8 ఉంది. 8 1 7 77 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 1 పైప్ టైమ్ అండ్ వర్క్. 1 పైప్ ఏమో 21 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. ఎంటీ పైప్, ఇది ఫుల్ ఇది మనకి ఫిల్ చేసే పైపు, ఇది ఎంటీ పైపు 24 బోత్ పైప్ అవర్ ఆపరేటెడ్ అవలాంగ్. ఓకే, ఇక్కడ టోటల్ది కాదు 1/4 కనుక్కోమన్నాడు. 1/4 ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి దీనికి ఎల్సిఎం 21 × 24 చేస్తాం. ఇక్కడ 24 ఇక్కడ 21 × 24/21 + 24 24లో నుంచి 21 తీసేయాల అంటే ఎంత? 3 అవుతుంది. 3 × 1/4 కదా అడిగినది. 1/4 4 గంటలు 4 6 3 గంటలు 3 2 2 42 ఆన్సర్ వచ్చేసి 42. ఇది ఎంటీ, ఇది ఫుల్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎంటీ అంటే మైనస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. ప్రైమ్ నెంబర్స్ రాసుకున్నాం. 2
3 5 7 11 13 17 19 23 29 ఓకే 3 3 6 3 9 10 ఓకే బై 10 చేస్తే మనకు వస్తుంది కదా ఇక్కడ ఎక్స్ అనుకుందాం వచ్చిన ఆన్సర్ ఎక్స్ ఇంటూ 10 అవుతుంది సమ్ చేస్తాం కాబట్టి ఓకే ఇక్కడ వచ్చేసి మనకి 2 3 5 7 11 కదా లాస్ట్ డేట్ చూడండి 2 3 5 5 5 0 0 ఇక్కడ 7 7 1 8 8 3 11 11 7 8 9 8 7 7 7 3 10 0 0 ప్లస్ 9 9 అంటే లాస్ట్లో 9 రావాలి ఇక్కడ 9 వచ్చిందంటే ఇక్కడ 9 రావాలి మనము 10తో మల్టిప్లై చేస్తాం కాబట్టి ఇక్కడ 10తో మల్టిప్లై చేయండి 10 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 10 దీంట్లో చేస్తే మనకు 9 వస్తుంది దీంట్లో మాత్రం చేస్తే వస్తుంది కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ వై జెడ్ యొక్క రేషియో ఇచ్చాడు x/y/z రేషియో ఎంత 6:59:41 ఓకే ఇఫ్ దే ఎర్న్ టోటల్ ప్రాఫిట్ ఎర్న్ చేసినాడు ఓకే మనకి ఎంత అంటే దీంట్లో యొక్క సమ్ చేస్తే మనకి 3180 తర్వాత ఏమన్నాడు వాట్ ఈస్ ది డిఫరెన్స్ ఆఫ్ వైజెడ్కి 59:41 ఎంత 9 8 కదా 8 18 యొక్క డిఫరెన్స్ అడుగుతున్నాడు ఇక్కడ సమ్ చేస్తే మనకి 59 41 6 9 10 16 5 4 9 106% వచ్చేసి ఎంత 3180 ఇక్కడ 18 3180 ఇంటూ 18 బై 106 ఈక్వల్ టు ఎక్స్ కదా కొనుక్కోవాల్సింది ఈ 106ని అవతల పంపించండి 3180 ఇంటూ 18 ఎక్స్ ఇంటూ 106 ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఒక జీరో ఉంది ఇక్కడ కూడా ఒక జీరో రావాలా కాబట్టి ఇక్కడ జీరో లేదు కాబట్టి ఇక్కడ ఆన్సర్లోనే మనకి జీరో రావాలి దేంట్లో జీరో వస్తుంది మనకి దీంట్లో మాత్రం జీరో వచ్చింది కాబట్టి అదే కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఇఫ్ ఏ సమ్ ఇచ్చేసాడు ఎంత 350 తర్వాత ఇయర్స్ ఇచ్చాడు టైం 1.5 తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు 20% పర్ యానం ఓకే తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ అనుకున్నాడు ఫార్ములా డైరెక్ట్ PTR/100 పి ఎంత 350 ఇంటూ 1.5 ఇంటూ 20/100 ఇక్కడ పాయింట్ తీసేసి 15 ఇక్కడ 15 పెట్టుకోండి 21 జా 2 క్యాన్సిల్ 2 1 జా 250 జా 5 పదుల 5 ముళ్ళ 0 క్యాన్సిల్ 35 ముళ్ళ 35 70 35 5 7 105 ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈవన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ డ్రైవ్స్ 12 కిలోమీటర్స్ టువర్డ్స్ వెస్ట్కి ఓకే వెస్ట్కి 12 కిలోమీటర్స్ తర్వాత లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 6 ఇక్కడ 6 కిందికి పోయినాడు 6 తర్వాత మనకి లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లోపలికి 4 తర్వాత ఈ టేక్స్ రైట్ అంటే కిందికి తర్వాత 2 కిలోమీటర్స్ తర్వాత ఈ టేక్స్ రైట్ మళ్ళీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 3 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ మనకి మళ్ళీ లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 3 కిలోమీటర్స్ కిందికి యాంటీ క్లాక్ వైజ్ కదా ఇట్లా 3 కిలోమీటర్స్ తర్వాత 11 కిలోమీటర్స్ లెఫ్ట్కి 11 కిలోమీటర్స్ ఓకే ఇక్కడ మనకి 3 ఇక్కడ ఎంత ఉంది 9 9 9 9 3 11 ఇక్కడ 1 ఉంటుంది కదా మనకి ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఉంటుంది ఓకే ఇక్కడ ఉంది అంటే మనకి ఏ డైరెక్షన్లో చూస్తున్నాడు నార్త్కి ఫస్ట్ పాయింట్ ఇదే కదా స్టార్ట్ అయిన పాయింట్ ఎట్లా చూస్తున్నాడు పైకి చూస్తున్నాడు అంటే నార్త్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 6 2 8 8 9 ఇక్కడ 3 కదా 6 ఇక్కడ 2 ఇక్కడ 3 6 3 9 9 2 11 నార్త్ ఆన్సర్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ 7 బాక్సెస్ ABCDFG kept over a but not necessary in the same order లేవంటాడు ఓన్లీ 4 బాక్సెస్ ఆర్ kept between Dకి Fకి మధ్యలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7 బాక్సెస్ ABCDEFG ఓకే ఆర్ కెప్ట్ 1 ఓవర్ ది బట్ నాట్ రెసిడెన్ సేమ్ ఆర్డర్ లేవంటాడు ఒకటి పైన ఒకటి ఉంది అంటాడు ఎన్ని ఇచ్చాడు 7 బాక్సెస్ కాబట్టి మనకు 1 2 3 వేసుకుందాం 1 2 3 4 5 6 7 వేసుకుందాం ఓకే ఓన్లీ 4 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ Dకి Fకి మాత్రం ఓన్లీ 4 మాత్రమే ఉండాలి Dకి Fకి ఓకే 1 2 3 4
లేకపోతే FD ఇట్లా రావచ్చు 1 2 3 4 ఓకే. తర్వాత ఓన్లీ ఏ కెప్ట్ బిట్వీన్ D అబౌవ్ D పైన ఏ మాత్రమే ఉండాలి. కాబట్టి ఇక్కడ D పైన ఏ మాత్రమే ఉండాలి, మిగతా వేరే ఉండకూడదు. ఈడ ఏ పెట్టామంటే D పైన ఏ ఉంది, ఓన్లీ ఏ ఈజ్ కెప్ట్ అబౌవ్ D, ఏ మాత్రమే ఉండాలి. ఓకే, ఇక్కడ రాదు కాబట్టి దీనిపైన మాత్రమే రాసుకోవాలి మనం ఇలా. కాబట్టి ఇక్కడ ఇలా వస్తుంది. తర్వాత ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్, ఓన్లీ అంటే మాత్రం దీనిపైన ఏ రాకూడదు. దీనిపైన ఓన్లీ కెప్ట్ ఏ పెడతాం కదా, ఏ పెట్టిన తర్వాత దీనిపైన ఏం రాకూడదు ఓన్లీ అన్నప్పుడు. ఓన్లీ ఇక్కడ కూడా ఓన్లీ అన్నాడు. ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ సికి జీకి ఓన్లీ 2 బాక్సెస్, 2 బాక్సులు మాత్రం ఉండాలి, లేకపోతే GC. తర్వాత ఈ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ బి పైన ఏ ఉండాలి. ఓకే, G ఈజ్ నాట్ కెప్ట్ బిట్వీన్ ఇమీడియట్లీ అబౌవ్. ఓకే, ఈ పైన G ఉండకూడదు, ఇది రాకూడదు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి 1 2 3 4 5 6 7 ఇది సరిపోతుంది. ఇక్కడ చూడండి ఏ ఇక్కడ పెట్టాం, డి నుంచి Fకి 4 బాక్సెస్ ఉండాలి, 4 ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఏదైనా సరిపోతుంది మనకి ఎఫ్కి. ఓకే, ఇది అయిపోతుంది. AD ఇది సరిపోయింది, ఇది అయిపోయింది. ఇక్కడ సికి జీకి, సి ఎక్కడ పెడితే CG కదా, G కింద ఉండకూడదు, అంటే G ఇక్కడ ఉండాల్సినదే. ఓకే, G కింద ఈ ఉండకూడదు కాబట్టి G ఇక్కడ పెడితే ఈ ఉండదు, C ఇక్కడ వస్తుంది, 2 ఉండాలి కదా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి CG అయిపోయింది. EB. ఓకే, ఇది EB. తర్వాత ఏమన్నాడు, హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ బిలో ఈ కంటే బిలో ఎంతమంది ఉన్నాయి, 3 ఉన్నాయి. BGF 3, ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కోడెడ్ బ్లడ్ రిలేషన్. మనకి Q ఎక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఉంది. Q వచ్చి ఇక్కడ ఉంది కాబట్టి Q అనేది నేను అనుకుంటాను. Q నేను తర్వాత ఏమన్నాడు, ఫస్ట్ ఇది రాసుకున్నాం, M + N డివైడెడ్ బై O ఇంటూ P మైనస్. కాబట్టి Q నేను మైనస్ అంటే నా బ్రదర్, మా బ్రదరు. తర్వాత ఇంటూ 0 మా బ్రదర్ యొక్క వైఫ్. బాగా చూడండి, బ్రదర్ యొక్క వైఫ్. తర్వాత ఆ వైఫ్ యొక్క ఫాదరు, ఇక్కడ ఫాదర్ యొక్క మదరు. రిలేషన్ చూడండి, నా బ్రదర్ యొక్క వైఫ్ యొక్క ఫాదర్ యొక్క మదర్ ఉందా, బ్రదర్ వైఫ్ ఫాదర్ మదర్, ఇది ఆన్సర్. వెనకాల నుంచి రావాలా కోడెడ్ బ్లడ్ రిలేషన్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆడ్ వన్ అవుట్ కనుక్కోవాలి. IEFG EFGHI 3 ఉన్నాయి. FGHIJ 3 నెంబర్స్ ఉండాలి. KLM N 3 నెంబర్స్ ఉన్నాయి. IJKL M 3 నెంబర్స్ ఉన్నాయి. K తర్వాత L వస్తుంది కాబట్టి ఇది తప్పు, అంటే ఆడ్ వన్. ఇది మాత్రం డిఫరెంట్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ మనకి. నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్కి 11 కిలోమీటర్స్ పోయాడు. ఈస్ట్ టు ఇటు 11 కిలోమీటర్స్ పోయాడు. తర్వాత రైట్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇట్లా 5 కిలోమీటర్స్. తర్వాత రైట్ మళ్ళీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 12 కిలోమీటర్స్. తర్వాత మళ్ళీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 10 కిలోమీటర్స్. తర్వాత ఫైనల్ రైట్ టర్న్, రైట్కి మళ్ళీ 1 కిలోమీటర్ ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఏమైంది, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్. ఓకే, ఇక్కడ 12 నుంచి 11 పోతే ఇక్కడ 11 ఉంటుంది కదా, కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నాడు. ఎడ్ సైడ్ డౌన్వర్డ్ అంటే సౌత్కి 2 ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత, 10లో 5 పోతే 5, ఇంకా 5 ఉన్నాయి. 5 కిలోమీటర్స్ సౌత్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి హ్యాష్ సింబల్లో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, పర్సెంటేజ్ సింబల్లో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఏవి అయితే ఈ రిలేషన్లో, ఈ 2 రిలేషన్ ఏ రిలేషన్లో ఉంటాయి, ఈ 2 కూడా ఆ రిలేషన్లో రావాలి. ఫస్ట్ ఆప్షన్ మాత్రం చెక్ చేయండి. ఓకే, ఫస్ట్ S, ఇక్కడ S ఉంది, ఇక్కడ వచ్చేసి M ఉంది, తర్వాత V ఉంది, వచ్చేసి Y ఉంది. ఓకే, అలాగే ఫస్ట్ Sకి Mకి ఏ రిలేషన్ అయితే ఉంటుందో Vకి Yకి ఆ రిలేషన్ ఉండాలి. S. ఓకే, ఇక్కడ చూడండి V తర్వాత Y వస్తుంది కదా, VUVWXY అట్లా వస్తుంది. కానీ S తర్వాత ఏమొస్తుందా, తప్పు. ఇది డైరెక్షన్ తప్పు, అంటే ఇట్లా నుంచి ఇట్లా పోతుంది డైరెక్షన్ అనేది. ఓకే, ఫస్ట్ తప్పు. తర్వాత P, తర్వాత ఫస్ట్ థర్డ్ చూడండి మళ్ళీ Y:M, తర్వాత V:B. ఓకే, ఇక్కడ కూడా రిలేషన్. Y తర్వాత ఏమొస్తుంది, చాలా లెటర్స్ ఉంటాయి Y తర్వాత M రావడానికి. ఇక్కడ కూడా Y తర్వాత B వస్తుంది, అంటే కొన్ని లెటర్స్ మాత్రమే ఉన్నాయి కాట, అంటే ఇక్కడ చాలా లెటర్స్ ఉన్నాయి. ఇది కూడా తప్పే. తర్వాత B
బి ఈస్ టు ఎమ్, తర్వాత బి ఈస్ టు పి. ఇక్కడ చూడండి బి తర్వాత ఎమ్ వస్తుంది ఈ డైరెక్షన్లోనే, ఈ డైరెక్షన్లో బి తర్వాత పి వస్తుందా, కాదు, పి తర్వాత పి ముందర ఇట్లా ఇట్లా వస్తుంది డైరెక్షన్, పి తర్వాత వి, ఇక్కడ డైరెక్షన్ చూడండి ఇట్లా వస్తుంది, కాబట్టి ఇది తప్పే. సెకండ్ ఆప్షన్ చూడండి, పి ఈస్ టు ఎమ్, పి క్యూ ఆర్ ఎస్ టి యు, లేదు వెనకాల నుంచి రండి, ఎమ్ ఎన్ ఓ, ఎమ్ ఎన్ ఓ పి, అంటే రెండు మాత్రం ఉన్నాయి దీనికి దీనికి. తర్వాత వికి ఎస్కి, ఎస్ టి యు వి, ఇక్కడ కూడా 2 నెంబర్స్ ఉన్నాయి, కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్. ఒక లెటర్ మాత్రం చెక్ చేయండి, ఏమన్నా మల్టిపుల్ 2, 3 వస్తున్నాయంటే అప్పుడు నెక్స్ట్ లెటర్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఆడు కనుక్కోవాలి. ఎస్కి యూకి పీకి, పి పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. ఓకే, పియు పియు ఆడింది, పియు 4, యూ తర్వాత ఎస్, ఒక లెటర్ ఎనికి 2 లెటర్లు వెనక్కి రావాలి. అలాగే నెక్స్ట్ చూడండి, ఎంఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ. ఓకే, కే 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 కదా, కే ఎల్ ఎన్ కదా. ఇక్కడ చూడండి మనం ఫస్ట్ ఎట్లా పోయినాం, పి నుంచి కదా, పీకి యూకి ఎన్ని 3 ఉన్నాయి. ఇక్కడ కూడా కేకి పీకి, కే ఎక్కడుంది, పి ఎక్కడుంది, ఇక్కడ ఎంత ఉంది, పి ఉంది, పిక్యూఆర్ఎస్టీ 4 ఉన్నాయి. ఇక్కడ కూడా 4 ఉన్నాయి కదా, 4 తర్వాత 2 ఎన్నికి రావాలా, ఎన్ వస్తుంది, ఎన్నే కదా వచ్చేది. ఓకే, అలా చెక్ చేస్తే మనకి డిఫరెంట్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ABCD ఈజ్ ఏ ట్రిపీజియం ఇన్ విచ్ BC. ఓకే, ఫస్ట్ ట్రిపీజియం డ్రా చేద్దాం. ట్రిపీజియం, ఓకే, ABCD. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, BC ప్యారలల్ టు AD. ఓకే, BC ABCD. ఓకే, AC ఇది AC, తర్వాత CD ఇది సేమ్. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, యాంగిల్ ABC ఇది ఎంత 69. ఓకే, BAC ఇదంతా 23. ఓకే, తర్వాత ఎంత ACD కనుక్కోమన్నాడు, ACD ఈ యాంగిల్ ఎంత కనుక్కోమంటాడు. ఇప్పుడు ఏమంటే మనకి ఇది 69, 23 కదా, ట్రయాంగిల్లో ఇది ఏ యాంగిల్ కనుక్కుందాం అంటే 69, 23, 9, 3, 12, 6, 3, 9, 92, 180లో 92, 10లో 2 పోతే 8, ఇక్కడ 7 ఉంటుంది, 10లో 9 పోతే 88. ఓకే, ఇక్కడ వచ్చేసి 88. ఓకే, ఇక్కడ చూడండి BC ఇది BC, ఇంకో లైన్ AC AB. ఓకే, ఇక్కడ ట్రాన్స్వర్సల్ లైన్ ఒకటి, ఇక్కడ ఎంత, ఇక్కడ యాంగిల్ ఉంది మనకి. ఓకే, బీకి సికి BC, ఇక్కడ యాంగిల్ ఎంత 88, ఇక్కడ ఏకి డీకి మధ్యలో ఇది 88 అవుతుంది. ఓకే, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. AD అంటే ఇది యాంగిల్ వచ్చేసి మనకి 88 అవుతుంది. ఓకే, ఇక్కడ ఇది దీనికి ఆపోజిట్ ఉన్న యాంగిల్స్ సేమ్, ఎందుకంటే ఇక్కడ AC ఈజ్ ఈక్వల్ టు CD అన్నాడు కాబట్టి, అంటే ఇక్కడ కూడా 88, అంటే మనకి ట్రయాంగిల్ ఫామ్లో అయింది కదా, కాబట్టి 88, 8, 16, 176, 180లో 176 తీసేస్తే 4, ఆన్సర్ వచ్చేసి 4 degrees. ఇది 4 degrees. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 11, 12, 13, 26, 19, 20, 21, 42. ఇక్కడ రిలేషన్ ఎంత, 1 into 2, 1 into 2. సేమ్ అలాగే 1 into 2 కాదు, 1 into 2 కాదు, 1 into 2 కాదు, 1 into 2 కరెక్ట్ ఆన్సర్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మీన్ ప్రపోర్షన్ ఫార్ములా ఏమిటంటే √ ఆఫ్ AB మీన్ ఎంత ఇచ్చాడు 68, √ ఆఫ్ x into 272. ఓకే, స్క్వేర్ రూట్ ఇతర పంపిస్తే స్క్వేర్ అవుతుంది, 68 స్క్వేర్ x into 272. ఇది క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ 8 స్క్వేర్ కదా, లాస్ట్ డిజిట్ వాల్యూ ఎంత 4, ఇక్కడ కూడా 4 రావాలా. ఓకే, x into 272 కదా, 2ని దేంతో చేస్తే 4 వస్తుంది, ఇక్కడ చూడండి ఇంటూ 2 చేయండి, ఇంటూ 2 చేయి, 6 12, 9 18, 7 4, 5 10, దీంట్లో 4 వచ్చింది లాస్ట్లో, దీనికి మాత్రం వచ్చింది కరెక్ట్, ఇదే కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది మాత్రం ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మీన్ ప్రపోర్షన్ అంటే √ ఆఫ్ AB. ఓకే, వచ్చేసి మీడియన్ ఇచ్చాడు, మోడ్ ఇచ్చాడు, మీన్ కనుక్కోమన్నాడు. దీనికి ఫార్ములా వచ్చేసి మనకి మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ - 2 మీన్. ఓకే, ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఇది ఎంపిరికల్ ఫార్ములా. ఓకే, మోడ్ వచ్చేసి 52.7, 3 మీడియన్ ఎంత 65 into 3, 3 5 15, 3 6 18 19, 195 -2 మీన్ కాదు కాబట్టి x
ఇవతలు పంపించేసాం, ఇది ఇవతలు తెచ్చాం. 195లో 52.7 52.7. ఇక్కడ వచ్చేసి 7 ఉంటుంది, 3 ఉంటుంది. ఇక్కడ 4 ఇక్కడ 99 4 142.3 142.3 బై 2 వేయాల ఎక్స్ కదా. ఓకే 2 వేస్తే 214 2 గట్ల 2 3 2 గట్ల 2 2 4 అంటే 71.2. ఓకే 71.2 దగ్గర లేదు ఉంది, ఇదే ఉంది కరెక్ట్, ఇదే ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ బెడ్ 2 times ఇనిషియల్. ఓకే ప్రాఫిట్ వచ్చేసి 11 times ఇనిషియల్. ఫైన్ ది ఇనిషియల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అనుకుంటాను. నార్మల్గా ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ వచ్చేసి ఎస్పీ మైనస్ సిపి కదా, ఇది నార్మల్గా ఉండేది. ఇక్కడ ఏమన్నాడు, ఎస్పీ వచ్చేసి 2 times ఆఫ్ ది ఇనిషియల్, ముందు దానికంటే ఇనిషియల్ 2 times అయింది, 2 times ఎస్పీ అయింది ముందు దానికంటే. ఓకే SP1 అనేది. తర్వాత ఏమన్నాడు, P1 ఎంత 11 times ఆఫ్ ది స్టార్టింగ్. మనకి న్యూ ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ఎంత, SP1 మైనస్ సిపి కామన్. ఓకే ఇక్కడ ఏమన్నాడు, P1 ఏమైంది 11P అయింది. ఓకే ఇక్కడ SP1 2SP అయింది ముందు దానికంటే, ఇక్కడ సిపి అయింది 11P అంటే ఎంత, P అంటే ఎంత SP మైనస్ సిపి కానీ కదా, కాబట్టి 11SP మైనస్ సిపి ఈజ్ ఈక్వల్ టు 2SP మైనస్ సిపి. ఓకే ఎస్పీలోనే ఒక సైడ్, సిపిలోనే ఒక సైడ్. 11SP మైనస్ 2SP 11CP మైనస్ సిపి. ఇక్కడ ఎంత 10CP, ఇక్కడ 9SP. ఓకే సిపి బై ఎస్పీ, ఎస్పీ బై సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ ఎంత 10, ఇక్కడ 9, డిఫరెన్స్ ఎంత 1/9 ఇంటూ 100. ఓకే 100/9 రావాలా. 100/9 వచ్చేసి 11 9 9 100/9, ఇదే కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, 24 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది T times ఆఫ్ ది అన్నోన్ నెంబర్ x అనుకుంటా. 3xలో నుంచి 24 తీసేశాడు. మనకి ఎంత వచ్చినది 258 వచ్చింది. 3x వాల్యూ కనుక్కోండి అంటున్నాడు. 24 యువతల పంపిండి. 258 24 24 12 5 3 9 5 3 8 282 282/3 3 3 3 21 3 24 9 27 9 27 1 3 4 12 94. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ ఆల్జిబ్రాకి సంబంధించినది. x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు కే అనుకుంటే ఎక్స్కి ఇప్పుడు మైనస్ డైరెక్ట్ ఫార్ములా ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే కేకి ఇప్పుడు ప్లస్ 3k. ఓకే కే అంటే ఎంత 4కి ఇప్పుడు 64 ప్లస్ 4 3 12 చేస్తే మనకి 76 వస్తుంది ఆన్సర్. ఓకే ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములా. నెక్స్ట్ వచ్చేసి అక్సెస్ స్పెండ్ చేసినాడు ఎంత 40% ఆఫ్ ఈజ్ ఇన్కమ్. 40% స్పెండ్ చేస్తే ఎంత సేవ్ చేశాడు 60%. 60% వాల్యూ ఇస్తాడు 24,000. 100% వాల్యూ ఎంత 0 0 కింద 6 గట్ల 4 6 24 4000 4000 ఇంటూ 40,000 ఆన్సర్ వచ్చేసి 40,000. మల్టిప్లికేషన్ ఇచ్చాడు మనకి 729కి 6 పవర్ కావాలా అంటే మనకి ఫస్ట్ 2తో చేయండి, 2 × 2 × 2 2తో రాదు, 3తో చేయండి, 3 × 3 × 3 9 9 27 3 చేయండి, 3 9 9 9 81 ఇంటూ 3 9 కదా 9 9 729 అంటే ఇక్కడ 3 వస్తుంది. అలాగే 6ది ఇది 4th స్క్వేర్ రూట్ ఆఫ్ 6556 కదా, మనకి ఇప్పుడు 4th అంటే 4 అంటే 10 ఫస్ట్ 10 తీసుకోండి, 10 × 10 × 10 × 10 ఓకే ఎంత 10,000. ఓకే అంటే 10 కంటే పైన ఉండాలా. ఓకే 20 తీసుకోండి, 20 × 20 ఇంటూ 20 × 20 కదా, అంటే ఇక్కడ ఎంత 400 ఇంటూ 400 4 16. ఇక్కడ ఎన్ని జీరోలు 4 1 2 3 4. ఓకే ఇక్కడ ఎంత 1,60,000 మనకి. ఓకే అంటే 10కి 20కి మధ్యలో ఉంది ఈ నెంబర్ అనేది. ఓకే ఆ నెంబర్ ఏదో లాస్ట్ డిజిట్ ఉంది కదా మనకి, దాంతో చేస్తే మనకు వస్తుంది. ఒకసారి 16తో చేయండి అంటే 16 ఇంటూ 16 ఇంటూ 16 ఇంటూ 16 లాస్ట్ డిజిట్ మాత్రమే చేయండి అంటే 6 × 6 × 6 6 6 లాస్ట్ డిజిట్ వాల్యూ 6 వస్తుంది కాబట్టి ఇదే ఆన్సర్. ఓకే 16. అలాగే ఫస్ట్ 10తో చేయండి, 10 × 10 × 10 అంటే ఎంత 1000. తర్వాత 20తో చేయండి, 20 × 20 × 20 2 4 4 8,000 వస్తుంది. అంటే 10కి 20కి మధ్యలో ఉండాలి కానీ లాస్ట్ డిజిట్ వాల్యూ 2 రావాలా. 2 వచ్చే వాల్యూ ఏది ఉంది 2తో చేయండి, 2 4 48 కాదు 3 3 9 9 27 4 4 16 16 44 5 చేస్తే 5 వస్తుంది, 6 6 36 6తో వస్తుంది, 7 7 49 9 23 7 47 7 × 7 × 7 7 49 9 23 కాదు 8 8 64
64 64 ఇంటూ 8 32 అంటే 18 కీపుడు. ఓకే, అలాగే 10తో చేయండి. 10 స్క్వేర్ చేస్తే రాదు. 20 40 40తో 4 16 అంటే 40 స్క్వేర్ చేస్తే 1600. అలాగే 45 స్క్వేర్ చేయండి. 45 స్క్వేర్ ఈజీ. 5 స్క్వేర్ ఎంత? 25. ఇక్కడ 4 తర్వాత ఎంత వస్తుంది? 5. 5 4 ఎంత? 20. ఈ రెండింటి మధ్యలో కదా ఈ నెంబర్ ఉండేది. కానీ లాస్ట్ డిజిట్ వాల్యూ 4 రావాలా. 2తో చేస్తే వస్తుందా? 2 2 4. ఓకే, 42. ఆన్సర్ వచ్చేసి 42. ఇదంతా సమ్ చేయండి. 16 3 19 19 18 9 7 17 30 37 37 42 7 2 9 79. ఆన్సర్ వచ్చేసి 79. ఓకే, ఇలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్. ఓకే, ఒక కోడ్ ఇచ్చాడు. దీనికి కోడ్ ఇదంట. దీనికి కోడ్ రాస్తే ఇలా వస్తుంది. దీనికి కోడ్ రాస్తే ఇది వస్తుంది. అలాగే పోయెట్కి కోడ్ ఏది అని అంటాడు. దీంట్లో పోయెట్ ఉంది కదా, పోయెట్ దీంట్లో పోయెట్ ఉంది. ఈ రెండు దాంట్లో సేమ్ ఉండాలా. 2 సేమ్ ఉందా? లేదు. డిఎల్ సేమ్ ఉంది. డిహెచ్ లేదు. డిఎల్ ఆన్సర్ వచ్చేసి డిఎల్. రెండు దాంట్లో సేమ్ ఉండేది డిఎల్. ఇక్కడ వచ్చేసి సచిన్ శాలరీ వాజ్ ఫస్ట్ రెడ్యూస్ చేసినాడు. తర్వాత ఫస్ట్ ఏమో రెడ్యూస్ చేసినాడు, తర్వాత సబ్సిక్వెంట్లీ రైజ్ చేసినాడు. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు మనకి రేషియో పర్సెంటేజ్ కనుక్కోమంటే ఫస్ట్ ఒకటి తగ్గించి ఒకటి పెంచాడు కదా, కాబట్టి సక్సెసివ్ పర్సెంటేజ్ ఫార్ములా వాడాలా. అంటే x + or - y x + xy / 100. ఓకే, x అంటే ఎంత? 16 బై ప్లస్ మైనస్ డిక్రీజ్ చేసేటట్టు మైనస్ ప్లస్, ఇక్కడ ఇంక్రీజ్ చేసేటట్టు ప్లస్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ వస్తే మైనస్ చేయాలి. 16 × 10 / 100. ఓకే, 16లో -6 మైనస్ ఇక్కడ ఎంత? 0 0 క్యాన్సిల్ అయితే 1.6 అంటే 7.6. డిక్రీజా ఇంక్రీజా? డిక్రీజ్. మైనస్ కదా, 7.6. నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్ కంక్లూజన్స్. మనకి సమ్ అంటే ఇలా రాసుకుంటాం. సమ్ ఇది కలసాల, రెండు కలసాల. ఓకే, ఇక్కడ ఎంత? డీర్, ఇక్కడ లయన్. తర్వాత సమ్ ఫ్రాగ్స్ ఆర్ డీర్స్. ఇక్కడ డీర్, ఇది డీర్ కదా, డీర్ ఇంటూ ఫ్రాగ్స్. తర్వాత సమ్ హార్సెస్ ఆర్ లయన్స్. అట్లీస్ట్ అంటే ఓకే, సమ్ లయన్స్. లయన్కి ఫ్రాగ్కి ఇట్లా కాంబినేషన్ ఉందా? లయన్కి ఫ్రాగ్కి ఇట్లా టచ్ అవుతుందా? లయన్ ఫ్రాగ్. లయన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది లయన్. తర్వాత ఫ్రాగ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఏమన్నా టచ్ అయిందా రెండింటికి? లేదు, కాబట్టి ఇది తప్పు. తర్వాత సమ్ డీర్ ఆడింది, ఈడుంది డి. డీకి హెచ్ ఆడింది, హెచ్ ఈడుంది. ఈ రెండు ఏమన్నా కంబైన్ అవుతున్నాయి, ఏమన్నా కలుస్తున్నాయి? ఈ గీత ఏమన్నా కాదు, కాబట్టి ఇది కూడా తప్పు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నేదర్. 1 కాదు, 2 కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి tan θ ట్రిగ్నోమెట్రీ. tan θ = 7/8. హైపోటెనస్ వచ్చేసి మనకి θ 7/8 చేస్తే 7 × 9 8 × 24 9 × 13 6 × 10 11 113 అంటే √113 అవుతుంది. ఓకే, sin θ a + b కదా, ఏమంటుంది మనకి? a² - b². కాబట్టి 1² - sin² θ బై 1 - cos² θ ఇంటూ cot θ. cot θ అంటే tan θ కదా, ఇంటూ tan θ. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి sin² θ ప్లస్ cos² θ = 1 కదా, అంటే cos² θ = 1 - sin² θ. ఓకే, ఇక్కడ వచ్చేసి 1 - sin² θ అంటే పైన cos² θ రాసుకుంటాం. అలాగే 1 - cos² θ ఇక్కడ చూడండి, 1 - cos² θ అంటే sin² θ ఇంటూ tan θ. ఓకే, ఇక్కడ వచ్చేసి cos² θ కదా, tan θ అంటే ఎంత? sin θ బై cos θ. cos క్యాన్సిల్, sin క్యాన్సిల్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఎంత? cos θ బై sin θ. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి cos θ 1/cot θ అవుతుంది. ఓకే, cot θ అవుతుంది. tan θ 7/8. cot θ ఎంత? రివర్స్ 8/7. ఆన్సర్ వచ్చేసి 8/7. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ డేస్లో ఎగ్జామ్ రాస్తున్నాడు. ఎవరెవరు ఏ ఎగ్జామ్ రాస్తున్నాడు అది కనుక్కోవాలి. స్టార్టింగ్ విత్ ఎవరితో స్టార్ట్ చేసినాడు? మండే నుంచి. మండే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం.
ఇక్కడ ఎవరు ఎస్ హ్యాజ్ ఎగ్జామ్ ఫ్రైడే, ఎస్ వచ్చేసి ప్లారం, ఎస్ ఓన్లీ 2 people ఆర్ సిట్ బిట్వీన్ ఎస్కి ఆర్కి మధ్యలో 2 people మాత్రం కూర్చోవాలా, ఎస్కి కింద కూర్చోలేరు, పైన ఎస్ ఆర్ మంగళవారం రాస్తాడు. ఓ హ్యాజ్ ఎన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ అంటే ఓ ఎన్ ఇలా రావాలా, ఎన్ బిఫోర్. ఓకే ఓఎన్ ఇటు వస్తుంది, ఇక్కడ కూడా రావచ్చు ఓఎన్. ఓకే తర్వాత ఏమన్నాడు ఎం హ్యాజ్ యాన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ పి తర్వాత ఎం రావాలా, పిఎం రావాలా. ఓకే ఎస్ యాన్ ఎగ్జామ్ ఆన్ వన్ ఆఫ్ ది డేస్ ఎం తర్వాత ఎస్ రావాలా, ఎం తర్వాత పిఎంఎస్ రావాలా. ఎక్కడ పిఎం ఇక్కడ పెడితే రావతా కాదు, పిఎంఎస్ ఎం కాబట్టి ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఓఎన్. ఓకే ఇక్కడ ఎంత ఏం మిగిలిపోయినది ఎంఎన్ఓ పిక్యూఆర్ఎస్ కదా, ఎంఎన్ఓ క్యూ లేదు, క్యూఎం మండే. ఓకే ఆన్ విచ్ డస్ క్యూ యాజ్ ఎన్ ఎగ్జామ్ మండే, క్యూ వచ్చేసి మండే. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డబ్ల్యూజే 15 15 వచ్చేసి యూఎన్ 11, తర్వాత క్యూహెచ్ 8 వచ్చేసి ఓఎల్ 4, అలాగే ఆర్ఐ 13 ఆర్ఐ 3 ఇలా రాస్తావు. నెంబర్ చూడండి ఇక్కడ ఎంత తగ్గింది -4, ఇక్కడ ఎంత తగ్గింది -4, ఇక్కడ ఎంత తగ్గల -4 అంటే -1 రావాలి. -1 ఒకటే ఉంది కరెక్ట్, ఇదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సీక్వెన్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ ఇచ్చాడు. ఎన్ రివర్స్ అయిన ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి, ఇక్కడ ఎన్ తర్వాత 1, ఇక్కడ 1, ఇక్కడ 1, టి యు వి స్టార్టింగ్ వి రాలా, అన్ని వీలు ఉన్నాయి. కే ఎల్ ఎమ్ ఎన్ఓ పిక్యూ ఆర్ఎస్ విఎస్ 2 ఉన్నాయి, 6 ఎస్టి యువి డబ్ల్యూఎక్స్ వై జెడ్ లాస్ట్లో జెడ్ రావాలి. ఓకే నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అండ్ ది సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ కనుక్కోండి అంటాడు. దీనికి ఫార్ములా వచ్చేసి మనకి PR² / 100 ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ ఒక డిఫరెన్స్. పి ఇచ్చాడా మనకి 17 బై 100 ఇంటూ 100 ఇంటూ ఆర్ ఎంత 4 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు ఓకే 2 years. ఓకే 2 years కాబట్టి ఓకే ఎక్స్ కనుక్కోండి అంటున్నాడు. ఇప్పుడంతా 2 zeros క్యాన్సిల్, లాస్ట్ డిజిట్ వాల్యూ 4 ఏళ్ళు 28 4 32, లాస్ట్లో 2 రావాలా, అన్ని దానిలోకి 2 ఉన్నాయి. ఓకే డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. 177 16 7 42 7 43 44 46 7 6 గట్ల 6 6 4 10 0 తర్వాత 177 2 7 7 6 13 8 28.32 కింద బై 100 కదా 28.32 ఏది ఆన్సర్ వచ్చింది ఇదే 28.32. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనోజ్ హ్యాస్ 200 liters of oil A and 274 liters of oil B. He fills a number of identical containers with 2 types of oil in a manner that each container has only 1 type of oil and all containers are completely filled. What will be the maximum value of each container that Manoj uses so that all the oil that Manoj has of both the types can be poured into these containers? Okay ఇక్కడ వచ్చేసి మనకి HCF అనుకోమంటున్నాడు. దీనికి 200కి 274కి HCF అంటే ఇక్కడికి ఇచ్చిన నెంబర్స్లో ఇక్కడ దీంతో డివిజిబుల్ అవ్వాలి, దీంతో కూడా డివిజిబుల్ అవ్వాలి. కాబట్టి 3తో చేస్తాం. 3 దీంతో డివిజిబుల్ అవుతుందా 200లో? కాదు. 10 అవుతుంది, కానీ ఇక్కడ కాదు, పాయింట్లలో వస్తుంది. కాబట్టి ఇది కూడా తప్పు. 2తో పోతుంది, ఇక్కడ పోతుంది. నెక్స్ట్ 8తో ఇక్కడ పోతుంది 25 ఇక్కడ 3 24 ఇక్కడ 3 వస్తుంది 34 పోతుంది పోదు. కాబట్టి 8 కూడా తప్పు, అంటే 2 ఒకటే ఆన్సర్ మనకి. ఓకే HCF అంటే బోత్ రెండు దాంట్లో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ సచ్ సింబల్స్ కావాలంటున్నాడు. ప్రిసీడింగ్ ఏమన్నా నెంబర్. ఓకే ఫాలోడ్ బై ఏ నెంబర్ సింబల్ నెంబర్ రావాలి. నెంబర్ ఇక్కడ వచ్చింది చూడండి. నెంబర్ సింబల్ ఇంకా నెంబర్ సింబల్ ఇంకేమున్నాయి ఇక్కడ కూడా వచ్చింది. ఇది ఒకటి నెంబర్ సింబల్ నెంబర్
నెంబర్ సింబల్ ఇక్కడ వచ్చింది ఒకటి, ఇంకా ఏదైనా ఉందా, ఇక్కడ ఉంది నెంబర్ సింబల్ నెంబర్. ఓకే, ఎన్ని 1 2 3 కింద 3 6 మొత్తం వచ్చేసి 6 ఉన్నాయి, 6. ఓకే, నెంబర్ సింబల్ నెంబర్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ది రూట్స్ అన్నాడు. రూట్స్ కావాలంటే మనకి ax² + bx + c = రూట్స్ కదా. ఓకే, రూట్స్ కావాలంటే మనకి ఆల్ఫా బీటా కనుక్కోవాలి. మనకి తెలుసు కదా ఆల్ఫా బీటా వాడి ఇచ్చేసాడు, ఏవి కరెక్ట్ అనేది మనం కనుక్కోవాలి. కాబట్టి నేను ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమైతే మనకి -b/a కదా, -b అంటే -6/a అంటే 4 అంటే -2 3/2. ఓకే, మైనస్ ఇవి ఆల్ఫా బీటా వాడిచ్చాడు, నేను ఆప్షన్ ద్వారా చేస్తున్నాను. ఆల్ఫా బీటా నేను అనుకుంటాను, ఫస్ట్ ఇది అనుకుంటాను అంటే ఆల్ఫా ఎంత 1/2 + 1 వేస్తా, మనకి చేస్తే -3/2 రావాలా, వస్తుందా, +3/2 వస్తుంది, కాబట్టి ఇది తప్పు. సెకండ్ చూస్తా -1/2 -4 ఇక్కడ వేస్తే 4 8 8 ఇక్కడ 0.5 కదా, -4.5 అవుతుంది. 0.5 -4.5 కాదు, 1-1.5 రావాలా. ఓకే, ఇక్కడ కూడా -1/2 + 4. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి -3.5 వస్తుంది, కానీ -1.5 రావాలా. కాబట్టి వచ్చే ఆన్సర్ మనకి ఇది మాత్రం ఉంటుంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ మెథడ్ ద్వారా చేయండి దీన్ని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ మ్యాన్ హ్యాస్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 387 kilometers 21 hours ఇఫ్ హీ కవర్స్ 2/3 కవర్ చేసినాడు డిస్టెన్స్. తర్వాత ఏంది 5/7 టైం కవర్ చేసినాడు, మిగిలినదంతా 1/3 డిస్టెన్స్, మిగిలినదంతా 2/7 టైం. రిమైనింగ్ డిస్టెన్స్ టైం కనుక్కోండి అంటున్నాడు. ఓకే, రిమైనింగ్ డిస్టెన్స్ యొక్క స్పీడ్ కనుక్కోండి అంటాడు. 1/3 × 387 ఇదే కదా రిమైనింగ్ డిస్టెన్స్. 3 1 3 2 6 3 9 129 డిస్టెన్స్ బై 2/7 2/7 × 21 7 1 7 3 3 6. ఓకే, 129 6 6 12 9 0 ఉంటుంది 9 ఉంటుంది 6 1 6 0 30 6 30 21.5 ఆన్సర్ వచ్చేసి 21.5. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్చేంజ్ చేయాలా నెంబర్స్ని, సింబల్స్ని. 66 డివైడ్ బై అంటే ఇంటూ 8 మైనస్ అంటే ప్లస్ 231 ఇంటూ అంటే డివైడ్ బై 11 ఇది 1 ఇక్కడ మైనస్ అంటే ప్లస్ ఇక్కడ వచ్చేసి ప్లస్ అంటే -14 11 అవుతుందా, 11 2 22 మళ్ళీ 11 1 ఓకే. తర్వాత 66 × 8 66 × 8 8 6 48 8 6 48 49 50 51 52 52 528 ఇక్కడ ప్లస్ 21 8 9 549 549 నుంచి 14 తీసి 9 4 3 4 3 5 35 9 4 5 సారీ 9 4 5 35 ఆన్సర్ వచ్చేసి 535. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈచ్ ఆఫ్ ది డిజిట్స్ ఇన్ ది నెంబర్ ఇచ్చాడు ఈజ్ అరేంజ్డ్ అసెండింగ్ ఆర్డర్లో లెఫ్ట్ నుంచి రైట్కి ఇది నెంబర్ ఇచ్చాడు 8 4 2 7 6 9 అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్ద. చిన్నది ఎంత 1, తర్వాత 2 ఉంది, తర్వాత 3 ఉంది, 3 లేదు, 4 ఉంది, 5 లేదు, 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది, 9. ఓకే, అసెండింగ్ ఆర్డర్లో రాశాను. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిజిట్ విల్ బీ ది 4th ఫ్రమ్ ది లెఫ్ట్ నుంచి 4th ఎంత ఇది ఇన్ ది న్యూ నెంబర్. ఓకే, నెంబర్ ఎంత 6 కదా, ఆన్సర్ వచ్చేసి 6 ఆన్సర్. నెక్స్ట్ సింప్లిఫికేషన్ 127 ఫస్ట్ బ్రాకెట్లో చేయాలా, ఇక్కడ చేయాలా, ఈ బ్రాకెట్లో చేయాలా. 4 4 1 5 0 0 × 7 0 0/0 డివైడెడ్ బై 91 0 కాబట్టి 127 - 0 127 ఆన్సర్ వచ్చేసి 127 ఆన్సర్ 127 కదా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి when x is added to each of 22 26 19 21 and the numbers so obtained in this order and proportionలో ఉన్నాయంటే మనకి 22 + x 26 + x 19 + x బై 21 + x ఇలా ఉన్నాయని ప్లస్ ఎక్స్ అని యాడ్ చేశాడు. ఆ ప్లస్ ఎక్స్ని మనం కనుక్కోవాలి. కాబట్టి ప్లస్ ఎక్స్ కనుక్కోవాలంటే మనకి షార్ట్ ట్రిక్ వచ్చేసి 22 26 19 21 కదా. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకోండి 4, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకోండి 2,
దీన్ని 2ని దీంట్లో ఫస్ట్ దాని నెంబర్తో మల్టిప్లై చేయండి, దీన్ని మల్టిప్లై చేయండి. 22 to 44 మైనస్ 19 4 76. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్. ఓకే, డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 76 44 6 4 2 32 బై మైనస్ 36/2 2 16 మైనస్ 16 వచ్చింది. కాబట్టి మైనస్ 16ని చేయండి. ఫస్ట్ మైనస్ 16 అన్న కావచ్చు, లేకపోతే ప్లస్ 16 అన్న కావచ్చు. కాబట్టి ఫస్ట్ మైనస్ 16తో చేయండి. 22 మైనస్ 16 చేస్తే ఎంత? 16 6 4 10 6 పైన 6 వస్తుంది. 26లో 16 పోతే 10 6/10. ఓకే, అలాగే 19లో 16 పోతే ఎంత? 3 బై 19లో 21 పోతే 16లో 21 పోతే 5. ఓకే, రేషియో వచ్చేసి 2 2 6 2 5 10. 3:5 కదా వచ్చినది. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి x వచ్చేసి -16. ఓకే, అలాగే మనకేమన్నాడు? 2x మైనస్ 2 16 32 కదా, -32 ఈస్ట్ ఇక్కడ ఎంత? y ఈస్ట్ y ఈస్ట్ 16 4 64 -64 -8 64 8 ఎంత? 84 12 72 -72 ఈస్ట్ -72. ఓకే, ఈ రెండు స్క్వేర్. ఓకే, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చేసి -32 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, 32 ఇంటూ 64 అవుతుంది. ఓకే, 64 అయినా 72. ఓకే, y స్క్వేర్ వచ్చేసి మనకి 32 ఇంటూ 72. ఓకే, ఇప్పుడు మనకి స్క్వేర్ రూట్ అవుతుంది. ఇక్కడ స్క్వేర్ రూట్ చేస్తే ఎంత వస్తుంది? కాబట్టి ఇక్కడ స్క్వేర్ రూట్ చేయకుండా y తెలుసు కదా మనకి, y దగ్గర కదా కనుక్కోమండి. మనకి 2 2 4 అంటే ఇక్కడ దేన్ని స్క్వేర్ చేస్తే మనకి 4 వస్తుందో కనుక్కోండి. 4తో చేస్తే వస్తుందా? 4 16 కాదు, 8 64 ఇది వస్తుంది. 7 49 కాదు, 6 36 కాదు, ఇది ఒకటి మాత్రం వస్తుంది. కాబట్టి ఇదే ఆన్సర్ ఒకటి మనకి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఒక నెంబర్ ఇచ్చాడు మనకి. ఎంత నెంబర్ కనుక్కోమని. నెంబరు ముందర ఏమన్నాడు? సింబల్ నెంబర్. ఓకే, నెంబర్ సింబల్ ముందర సింబల్ ఉండాలి, తర్వాత నెంబర్ ఉండాలి. సింబల్ నెంబర్ సింబల్ నెంబర్ ఇక్కడ వస్తుంది. సింబల్ కాదు, ఒకటే ఆన్సర్ వచ్చేసి ఒకటే. నెక్స్ట్ వచ్చేసి చేంజ్ చేశాడు, అవి ప్లస్ ఆర్ మైనస్లో చేంజ్ చేశాడు. ఇక్కడ వచ్చేసి మనకి 56 మైనస్ అంటే ప్లస్ 12 ఇంటూ అంటే డివైడ్ బై 4 డివైడ్ బై అంటే ఇంటూ 9 ప్లస్ అంటే -5 4 మళ్ళీ 9 మళ్ళీ 27 56 27 7 6 13 5 3 8 83 83లో 5 పోతే 8 78. ఆన్సర్ వచ్చేసి 78. నెక్స్ట్ క్వశ్చన్. ఏ అండ్ బి, ఏ ప్లస్ బి ఎన్ని డేస్? 25 డేస్. ఏ వచ్చేసి ఓకే కాదు, ఏ ఇచ్చాడు 25, బి ఇచ్చాడు 18. ఏ వర్క్స్ ఏ ఓన్లీ 4 డేస్ చేశాడు, తర్వాత లీవ్ అయిపోయినాడు. తర్వాత నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ది రిమైనింగ్ జాబ్. ఓకే, ఫస్ట్ ఈ రెండింటికి ఎల్సిఎం చేయండి. 25 18 ఇదంతా 18, ఇది 25. ఏ వచ్చేసి 18 కదా, 18 ఇంటూ 4 డేస్ చేశాడు. 18 4 72 25 ఇంటూ 18 28 200 20 25 25 45 40 450 450. 450లో 72 తీసేయండి. 72 10లో 2 పోతే 8 4 7 4 పోతే 7 14 378 రిమైనింగ్ వర్క్. 378ని 25 డేస్లో చేశాడు. కాబట్టి దీన్ని ఫ్రాక్షన్స్లోకి కావాలి సార్. కాబట్టి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ 7 ఇంటూ 7 6 42 ప్లస్ 4 కదా, అంటే 7 6 42 ప్లస్ 4 చేస్తే మనకి 8 రావాలా డినామినేటర్లో. ఓకే, ఫస్ట్ డినామినేటర్ 25 ఉంది, డినామినేటర్ 25 ఉండేటి అవి ఇది తప్పు. ఓకే, ఇక్కడ ఇదన్నా కావాలా. కాబట్టి మనకి ఎంత లాస్ట్ డ్యూటీ చూడండి, లాస్ట్లో 8 రావాలా. 8 వచ్చేది ఏది ఉంది? 5 6 30 33 వస్తుంది కాదు, 5 5లో 25 25 3 8 ఇదే కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి మనకి సింప్లిఫికేషన్ మాదిరి ఇచ్చాడు. 6 689 3.5 ఇంటూ 603.3 ఇంటూ 0.19. ఓకే, ఇక్కడ ఏం చేంజ్ చేయలేదు, కానీ ఇది మనకి పాయింట్స్ చేంజ్ చేశాడు. అంటే పాయింట్లు ఇక్కడ చూడండి మనకి 5 తర్వాత 5 ముందర ఉంది. ఇక్కడ చూడండి 5కి ఎన్ని ముందర ఉంది? ఇక్కడ
4 ముందర ఉంది, 4 డిజిట్ ముందర ఉంది. ఓన్లీ పాయింట్స్ వాల్యూ ఒకటి చేంజ్ చేసినాడు, కానీ వాల్యూస్ అయితే చేంజ్ చేయలేదు. ఇక్కడ చూడండి మనకి పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 డిజిట్ ఉంది. ఓకే, పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. అంటే మనకి టోటల్గా పాయింట్ తర్వాత 6 డిజిట్లు వస్తాయి. ఓకే, కలపండి అంతే, ప్లస్ చేయండి డిజిట్ తర్వాత, ప్లస్ మొత్తం 6 డిజిట్లు ఉన్నాయి. అలాగే మనకి ఇచ్చిన వాల్యూలో కూడా 6 డిజిట్ ఉండాలి పాయింట్ తర్వాత. ఓకే, ఇక్కడ చెక్ చేయండి, పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి, 4. ఓకే, 4, 3, 7. మనకి ఎన్ని కావాలా, 6 కావాలా, కానీ ఇది ఎక్కువ ఉన్నాయి, ఇది తప్పు. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి, 2. ఇక్కడ పాయింట్ తర్వాత 1, 3. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4. మొత్తం కలిపితే 4, ఇది తప్పు. ఇది 4, 4, 2, 6, 6, 2, 8, తప్పు. 3, ఇక్కడ లేవు, 3, 3, 6, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. ఓకే, అర్థమెటిక్ మీన్ కనుక్కోమన్నాడు అంటే మనకి యావరేజ్ కనుక్కోమన్నాడు అని అర్థం. ఇక్కడ వచ్చేసి మనకి 28, 31, 8, 1, 9, 3, 2, 5, 50, 9, 40, 9, 90, 99, 63, 9, 10, 11, 12, 12, 10, 162, 162, 57, 7, 2, 9, 6, 5, 11, 219, 37, 9, 7, 16, 3, 4, 5, 5, 256, 256, 34, 34, 6లో 6, 4, 10, 5, 5, 3, 8, 9, 5, 3, 8, 9, 290, 290, 34 అయిపోయింది, 70, 0, 9, 9, 9, 16, 3, 360 ప్లస్ 99. ఓకే, బై మనకి ఎంత, 3, 3, 6, 3, 9, 9 చేయండి, 9, 9, 40. ఓకే, ఇక్కడ 11తో అవుతుంది, అంటే 40 ప్లస్ 11 అంతే ఎంత, 51. ఆన్సర్ వచ్చేసి 51. ఆన్సర్ వచ్చేసి 51. మీన్ అర్థమెటిక్ మీన్ అంటే యావరేజ్ అనే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ABCDEFGRA సర్క్యులర్. ఓకే, సిట్టింగ్ అరేంజ్మెంట్, అదే సార్ సిట్టింగ్ అరేంజ్మెంట్ సర్క్యులర్ ఇచ్చాడు మనకి. ఇక్కడ వచ్చేసి సర్క్యులర్ ఎంతమంది ఇచ్చారు, 3, 3, 6, 7. ఓకే, 7 మంది, 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, H సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ D. డీకి రైట్లో, నేను D ఇక్కడ రాసుకుంటాను. డీకి రైట్లో, క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా, రైట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, డీకి రైట్లో హెచ్. ఓకే, తర్వాత ఓన్లీ 3 పీపుల్ ఆర్ సెట్ బిట్వీన్ హెచ్కి ఐకి. 3 పీపుల్ మాత్రం కూర్చోవాలి. HI ఇక్కడ రావచ్చు, ఓకే, హెచ్కి ఐకి మధ్యలో 3 పీపుల్ మాత్రం కూర్చోవాలి. హెచ్ ఇక్కడ రావచ్చు. ఓకే, తర్వాత ఏమన్నాడు, హెచ్కి లెఫ్ట్లో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్, లెఫ్ట్లో హెచ్కి ఐకి 3 మెంబర్స్ అంటే ఇక్కడ వస్తుంది. ఓకే, 3 మెంబర్స్ కదా. తర్వాత ఓన్లీ 3 పీపుల్ ఆర్ సెట్ బిట్వీన్ డీకి సికి 3 పీపుల్. డి ఇక్కడ ఉన్నాడు, సి ఇక్కడ కూర్చుంటే ఇక్కడ నుంచి 3 పీపుల్ అవుతారు. కాదు, ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ నుంచి కూర్చుంటే 3 పీపుల్ అవుతారు, అంటే డిసికి. ఓకే, తర్వాత ఏ సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ జీ. జీకి రైట్లో, జీ ఇక్కడ పెడితే వెనకల యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, జీ ఇక్కడ పెడితే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎవరు కూర్చోాలా, ఏ కూర్చోాలా. ఓకే, తర్వాత మిగిలిపోయిన రోడ్డు ఏ అయిపోయినారు, బి అయిపోలే, బి కాబట్టి ఇక్కడ బి. ఇక్కడ ఏముంది మనకి, హౌ మెనీ పీపుల్ ఆర్ సెట్ బిట్వీన్ డీకి జీకి ఎంతమంది కూర్చున్నారు, అది కూడా రైట్లో, జీకి రైట్లో, జీ నుంచి రైట్లో అంటే 1% మాత్రమే, అది హెచ్. ఓకే, 1%. ఆన్సర్ వచ్చేసి 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కండిషన్స్ బేస్డ్ ఇచ్చాడు. ఫస్ట్ కండిషన్ చూడండి, ఇఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఎ సింబలా, ఇక్కడ నెంబర్ ఇచ్చాడు కదా మనకి ఒకటి, ఫస్ట్ సింబలే కదా, ఫస్ట్ సింబలే. ఓకే, సారీ, ఫస్ట్ సింబల్ తర్వాత లాస్ట్ ఈజ్ ఏ నెంబర్. ఓకే, ఫస్ట్ కండిషనే సాటిస్ఫై అవుతుంది కాబట్టి ది కోడ్స్ ఆఫ్ దీస్ 2 ఆర్ టు బి ఎక్స్చేంజ్డ్. అంటే ఫస్ట్ అట్ ది రేట్ ఉంది, లాస్ట్ 3 ఉంది, అట్ ది రేటు లాస్ట్లో వస్తుంది, 3 అనేది ఫస్ట్ వస్తుంది. 3కి డిజిట్ ఎంత, ఎల్ స్టార్టింగ్లో రావాలా, 2 ఉన్నాయి. అట్ ది రేట్ అంటే డబ్ల్యూ లాస్ట్లో రావాలా, డబ్ల్యూ 2 దానికి సేమ్ ఉన్నాయి.
కానీ ఇక్కడ డిఫరెన్స్ అవుతుంది సిసి ఉంది జెడ్ థర్డ్ చూడండి థర్డ్ది 7 అనేది ఏంది జెడ్ కాబట్టి జెడ్ దీంట్లోనే ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి PQRSV సిట్టింగ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ సెంటర్. ఓకే, సర్క్యులర్ టేబుల్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చాడు. ఎంతమంది? 7 మంది. 1 2 3 4 5 6 7. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? ఫస్ట్ కండిషన్స్ రాసుకోండి. ఆర్కి లెఫ్ట్లో 3 మెంబర్స్ క్యూ. ఓకే, తర్వాత వికి యూకి మధ్యలో 3 మెంబర్స్. తర్వాత ఎస్ సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ వి. వికి రైట్లో ఎస్ కూర్చున్నాడు. టీ ఈజ్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ యూ. టీకి ఇమీడియట్ నేబర్లో యూ ఉండాల. తర్వాత యాజ్ వెల్ యాజ్ క్యూ టీకి ఇమీడియట్ నేబర్లో యూ క్యూ లేకపోతే యూటీ క్యూ ఇలా ఉండాల. తర్వాత ఏమన్నాడు? ఇంతవరకు ఇచ్చాడు మనకి. ఫస్ట్ ఎక్కడి నుంచి రాసుకుందాం? ఇక్కడ నుంచి రాసుకుందాం. క్యూ ఆర్ నుంచి ఇక్కడైతే ఒకవేళ అజ్యూమ్ చేసుకుంటే ఆర్ నుంచి లెఫ్ట్లో రైట్ లెఫ్ట్లో 3 మెంబర్స్ కూర్చున్నారు కదా. ఓకే, తర్వాత ఏమన్నాడు? ఆర్ నుంచి అక్కడ క్యూకి ఆర్ ఇచ్చాడు. నెక్స్ట్ ఆర్ ఎక్కడైనా ఇచ్చాడా? కండిషన్స్లో లేదు. క్యూ ఎక్కడైనా ఇచ్చాడా? ఇక్కడ ఇచ్చాడు. క్యూకి ఇమీడియట్ నేబర్లో మనకి టీ ఉండాలా యూ ఉండాలా. ఓకే, నేను క్యూ ఇక్కడ ఉన్నాడు కదా, నేను యూ అనుకుంటాను. ఓకే, ఇక్కడ టీ అనుకుంటాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యూ ఉన్నాడు కదా, యూకి మనం ఏమన్నాడు ఇక్కడ సెకండ్ కండిషన్, యూకి వికి రైట్లో యూ నుంచి రైట్లో 3 మెంబర్స్ ఉండాలి. 3 మెంబర్స్ వదిలిపెట్టి ఇక్కడ వి ఉంటాడు. ఓకే, తర్వాత మనకి వికి ఇమీడియట్ రైట్లో ఎస్ ఉండాలి. ఓకే, టీ ఇక్కడ కాదు ఎస్ ఉంటుంది. తర్వాత ఏమైంది? యూకి టీ ఈజ్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ యూకి ఇమీడియట్ నేబర్లో టీ ఉండాలి. ఓకే, అలాగే యూకి ఇమీడియట్ నేబర్లో క్యూ ఉండాలి. ఓకే, ఇది సాటిస్ఫై అయింది. ఇంకా మిగిలిపోయినది ఎవరు మనకి? పీనే కదా, పీ ఇచ్చారు. తర్వాత ఏమన్నాడు? హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్ బిట్వీన్ టీకి పీకి టీ ఇక్కడ ఉంది, పీ ఇక్కడ ఉంది, టీ ఇక్కడ ఉంది. పీ నుంచి స్టార్ట్ చేయమన్నాడు. ఎలా? రైట్లో అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఎంతమంది? 1 2 3 4. ఓకే, అంతే, 4. ఆన్సర్ వచ్చేసి 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ RD 14 వచ్చేసి UF 10, CR 10, FT 6, నెక్స్ట్ ON 1. ఇది తెలీదు. నెంబర్స్ చూడండి ఒకసారి. ఇక్కడంతా -4, ఇక్కడంతా -4, ఇక్కడంతా -4 చేస్తే -3 రావాలా. ఆన్సర్ వచ్చేసి -3. ఉండేది ఒకటే ఆప్షన్ కాబట్టి అదే ఆన్సర్. మనకి నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ బి కమ్ ప్లేస్. ఓకే, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రాలా? వి PQRSTUV వెనకాల నుంచి రాలా. PQRSTUV పీకి క్యూకి పీకి ఆర్కి మధ్యలో 1, ఆర్కి టీకి మధ్యలో 1, టీకి బీకి మధ్యలో 1. పీ నుంచి ఎన్కి రావాలా. MNO అంటే ఎన్ రావాలా. స్టార్టింగ్ ఎన్ వచ్చేసి 2 ఉన్నాయి. సెకండ్ లెటర్ క్యూ PQOM KLM కేకి ఎంకి 1, కేకి ఎంకి 1, ఎం నుంచి -+1 అలాగే +1 OPQ అలాగే కే నుంచి మైనస్ చేస్తే IJK అంటే ఐ రావాలా. ఎన్ తర్వాత ఐ రావాలా. వచ్చేసి 1 అంటే -1 చేసుకుంటా పోయినాడు అనే దానికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఇచ్చాడు. సైడ్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్స్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎంత అన్నాడు? ఎక్స్ అన్నాడు. ఎక్స్ -26 x -13. ఓకే, మనకి హైపోటెనస్ కనుక్కోవాలనుకుంటే దీంట్లో ఇప్పుడు మనకి ఎక్స్ వచ్చేసి ఎక్స్ పెద్ద వాల్యూ అవుతుంది కదా. ఎక్స్ వచ్చేసి మనము ఒక 30 అనుకుంటే 30లో నుంచి మైనస్ చేస్తాం కదా. 30లో నుంచి మైనస్ చేస్తే ఇక్కడ స్మాల్ వాల్యూ వస్తుంది, ఇక్కడ కూడా స్మాల్ వాల్యూ వస్తుంది. దీంట్లో ఈ మూడిట్లో పెద్ద వాల్యూ ఏది? ఎక్స్. కాబట్టి ఎక్స్ అనేది పెద్ద వాల్యూ కాబట్టి దాన్ని హైపోటెనస్ అనుకుంటాం. ఎక్స్ ఇక్కడ x -13 x -12. ఓకే, మనకి పైథాగరస్ ఫార్ములా ఏంది? x -13 హోల్ స్క్వేర్. ఇక్కడ ఇది స్క్వేరు ఇది స్క్వేర్ సమ్ చేసి దీన్ని సమ్ ఈక్వల్ చేస్తాం కదా. అలాగే x -26 కదా, x -26 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x². ఓకే, ఇప్పుడు x ప్లస్లో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేసి మనకి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసి లాస్ట్ డిజిట్ వాల్యూ కనుక్కుంటే మనకి ఇక్కడ
ఇక్కడ ఏ వాల్యూ అయితే డిజిట్ లాస్ట్ డిజిట్ వస్తుంది ఇక్కడ కూడా ఆ డిజిట్ వాల్యూ రావాలా స్క్వేర్ చేస్తే ఏదైతే వస్తుందో అదే మనకి కరెక్ట్ ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా రాలేదనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సైడ్స్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్. ఓకే, సైడ్స్ ఇచ్చాడు రెక్టాంగులర్ ఫీల్డ్ యొక్క సైడ్స్ ఎల్ వచ్చేసి 169, బి వచ్చేసి 154. ఓకే, లెంత్ బెర్త్ ఇచ్చేసాడు. ఓకే, తర్వాత ఏమన్నాడు ఇట్స్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. దీని యొక్క ఏరియా ఈజ్ ఈక్వల్ టు సర్కులర్ ఏరియా ఆఫ్ సర్కులర్ పై ఆర్ స్క్వేర్ సర్కంఫరెన్స్ 2πr కనుక్కోమన్నాడు. 2πr 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ అంటే పై అంటే 22/7 కదా, అంటే 11 ఇంటూ 2. ఇక్కడ 11 ఇంటూ 2 అంటే 11తో పోతుంది. ఇక్కడ వచ్చేసి 11తో పోయినప్పుడు అక్కడ కూడా 11తో పోవాలి ఈజ్వల్ టు తర్వాత అంటే 11తో పోయేటి చూడండి 5 11తో అంటే 540 11తో పోతుందా పోదు. సెండ్ 525 11 డిజిబిలిటీ లోన్ ఈ రెండు సమ్ చేయండి 5 5 10 10లో నుంచి 2 తీసేయండి 8 ఇది పోతుందా పోదు. 5 + 2 7 7 ఇక్కడ 7 11 పోతుంది కదా పోతుంది. 5 4 9 9 9లో 4 పోతే 5 ఇది పోదు కాబట్టి 11 డిజిట్ ఇది మాత్రం పోతుంది కాబట్టి ఇది మాత్రం చేయండి. ఎప్పుడైనా మనకి పై వాల్యూ వచ్చినప్పుడు ఇప్పుడు మనం చేసేది 2πr కదా 2πr చేసేటప్పుడు ఇక్కడ మనకి పై వాల్యూ ఉంది. పై వాల్యూ అంటే 11తో డివిజిబుల్తో కావాలా ఆన్సర్ కూడా మనకి ఇలా పై వాల్యూ ఎప్పుడైనా మనకి వాల్యూమ్స్ ఏరియాస్ ఇచ్చినప్పుడు పై వస్తుంది కాబట్టి మనకి 11 డిజిట్ ఆన్సర్ వచ్చేసి 11 డిజిట్తో పోతుందా లేదా అని ఫస్ట్ చెక్ చేయండి. 11 డిజిట్తో పోతే అదే కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ 2 3 ఆప్షన్స్ వచ్చేసి మనకి 11తో మల్టిప్లై అవుతున్నాయంటే అప్పుడు డైరెక్ట్ మనకు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు రియల్ వాల్యూ కనుక్కోండి. ఓకే, ఈరోజు మనం కంప్లీట్ చేసినది 06/06/2025 షిఫ్ట్ 1 పేపర్ సాల్వ్ చేశాను. రిమైనింగ్ షిఫ్ట్స్ కూడా ఎవ్రీడే పోస్ట్ చేస్తూనే ఉంటాను. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.